నా ప్రొఫెషనే ఇంటూ కార్స్. సో, అట్లా నేను ఎదుగుతా వచ్చా. అట్లా చిన్న కార్ల నుంచి నేను గూడా కొంటా వచ్చా. తర్వాత బెంజ్ అయిపోయింది. బీఎండబ్ల్యూ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అన్నట్టు ఈ సూపర్ కార్స్ మీద పడింది మైండ్. ఇదే సూపర్ కార్సు 3 ఇయర్స్ బ్యాక్, 4 ఇయర్స్ బ్యాక్ నేను మామూలు కార్లు కొనటానికి ఎళ్ళినప్పుడు అసలు ఆ కార్ జోలికి గూడా చూసేవాడిని గాదు నేను. అంటే ఇది మన లీగ్ గాదు. హ్మ్. అదే 3 ఇయర్స్ బ్యాక్ నేను బీబీటీకెళ్ళా. హ్మ్. అప్పుడు అక్కడ ఒక 70 లాక్స్ పెట్టి ఒక కారు కొన్నా. దాని పక్కనే ఈ కారు ఉంది. అంటే సిమిలర్ కారు. హ్మ్. అసలు కనీసం దీన్ని కన్నెత్తి కూడా చూడలేదు మనం. ఎందుకంటే అసలు ఇది నా లీగ్ కాదు. నేను దాన్ని ఎట్లా చూస్తా, ఇప్పుడు మీరు మీ మైండ్ సెట్లో మీకు ఏది మీకు అందుబాటులో ఉంది, లేకపోతే నేను ఏది కొనగలుగుతాను అనుకుంటారో దాని మీద మీ కన్ను ఉంటుంది. హ్మ్. అసలు మీకు ఊహించలేని మీ కన్నులో ఉండదు కదా. అవును. అట్లా చూడలేదు. అట్లా అక్కడ పట్టించుకోలేదు మామూలుగా ఇంకా. కానీ తర్వాత అట్లా ఈ సూపర్ కార్స్ మీద ఎవరైనా వస్తారు కదా మా స్టోర్‌కి. హ్మ్. అట్లా వచ్చినప్పుడు లేతే అస్సలు మెయిన్ ఏంటంటే ఈ డ్రైవ్స్‌కెళ్తారు వీళ్ళు. హ్మ్. ఇప్పుడు ఎవరైతే నాతో డ్రైవ్స్‌కొస్తారో వాళ్ళు అంతకుముందు కూడా ఎళ్ళేవాళ్ళు. హ్మ్. అది నేను ఇంతకుముందు కూడా చెప్పాను వేరే పాడ్‌కాస్ట్‌లో కూడా. ఒక చిన్న ఇగో వచ్చింది. హ్మ్. సో, నేను కూడా డ్రైవ్‌కొస్తా అన్నా. హ్మ్. ఆయన నాకప్పుడు పోర్షే ఉండేది. అది కన్వర్టబులే. హ్మ్. కానీ ఇట్ డజంట్ కమ్ అండర్ సూపర్ కార్స్ వాళ్ళ లెక్కలో. ఆహా! సో, వాళ్ళ లెక్కలో సూపర్ కార్ అంటే V10 ఇంజిన్, V8 ఇంజిన్, ఐదర్ లాంబో, ఫెరారీ ఆర్ మెక్లరెన్. హ్మ్. వాళ్ళు ఒక హోటల్‌లో రూమ్స్ లేవు. నెక్స్ట్ టైమ్ పిలుస్తానులే అన్నట్టు. అంటే రిజెక్ట్ చేయటం ఇష్టం రిజెక్ట్ లేక. చేయటం మొహం ఇష్టం మీద లేక. చెప్పలేక. దట్ ఈస్ హౌ జూబ్లీ హిల్స్ ఈస్ ఆర్ దట్ ఈస్ హౌ లైఫ్ ఈస్. హ్మ్. సేమ్ అంటే అక్కడ అతను తప్పు కూడా లేదు పాపం. బట్ అది ఆయన ఉండాలి మీ ఫ్రెండ్‌షిప్‌కి ఆయన సెగ్మెంట్‌లో ఆయన ఆలోచించాడు. నేను మాత్రం ఆయన సెగ్మెంట్‌లోకి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో, ఆయన సున్నితంగా రిజెక్ట్ చేసి అక్కడ ఇంక నాకు కసి పెరిగింది. హ్మ్. అట్లా కింద మీద పడి కొన్నా. లాంబో టోటల్లీ చేంజ్ మై లైఫ్ ఎలా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇవాళ మీరు వచ్చి నాతో మాట్లాడినా, లేకపోతే నేను ఇంతకు ముందు చేసిన పాడ్కాస్ట్లేనా, లేకపోతే అసలు నా సోషల్ మీడియా స్టార్ట్ అయిందే లాంబో. అవును. మొత్తం మైండ్ సెట్ కూడా చాలా మారింది. అసలు ఇవన్నీ పక్కన పెడితే కమర్షియల్ ఆస్పెక్ట్స్, నా బిజినెస్ థాట్ ప్రాసెస్ మారింది. నా ఆలోచన విధానం మారింది. కొన్ని నాలో కూడా చాలా నెగటివిటీస్ ఉంటాయి అందరిలానే. హ్మ్. ప్రతి దానికి మనము ఫీల్ అవటం, ప్రతి దానికి ఈగోకి తీసుకోవటం, దాని కన్వర్షన్ మారింది, మెచ్యూరిటీ మారింది. నెగిటివ్ని పాజిటివ్గా తీసుకో. చాలాసార్లు ఒక బిజినెస్ మ్యాన్ని మోటివేషన్ ఫ్యాక్టర్స్లో చెప్పేటప్పుడు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎలా అంటే మన దగ్గర ₹1,00,00,000 ₹2,00,00,000 సేవింగ్స్ పెట్టుకొని సేఫ్గా డ్రైవ్ చేయాలి బిజినెస్ని అని అంటారు. సేవింగ్స్ లేకపోయినా ఒక ల్యాంబోని కొనడం, ఒక బెంజ్ని కొనడం, ఇవన్నీ మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళడానికి, మీరు ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మేబీ మీకు ఎవడన్నా అనిపించిందా అలా? ఈ రోజుకి చాలా మందికి డౌట్, వీడెప్పుడు పడతాడా అన్నట్టు ఏ రకమైన అనుకుంటారు. కిక్ ఇచ్చింది? పోనీ ఈ రెండింటి మధ్యలో పోరాటమే నిజంగానే సేవింగ్స్ ఉండి కొనలేదు అనేది మీరు ఓపెన్ బుక్ లానే చెప్పారు కాబట్టి ఒక పక్క ఇవి ఉన్నాయి, దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకో పక్క మళ్ళీ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ గోలలు ఉన్నాయి. హౌ యూ డిఫైన్ యువర్ సెల్ఫ్, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్? ఎలా స్టిల్ ఎట్ టు గో? Obviously, I will show them with my more success in coming future or day by day as I grow. Obviously, they will only think my statement is wrong. అందరు అట్లా ఉంటారని నేను చెప్పలేను, బట్ నేను ఇంతే. నేను ద రీజన్ ఈజ్ నాకు ఇంకా చాలా బిజినెస్ చేయాలని ఉంటుంది, ఇంకా కోట్లలో బిజినెస్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు నాకున్న లిమిటెడ్ సోర్సెస్ని నేను మళ్ళీ కొంచెం ల్యాండ్లు కొనుక్కునో, కొంచెం సేవింగ్ చేసుకున్నా అంటే అవ్వదు. ఇవాళ రేపు ఉన్న బిజినెస్లో ఇంకా ఎన్ని క్రోర్స్ పెట్టినా దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. అండ్ వీఆర్ సో కాన్ఫిడెంట్ దట్ వీఆర్ దేర్ ఇన్ దిస్ బిజినెస్ ఫర్ ద పాస్ట్ డెకేడ్స్. సో నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు బిజినెస్ ఎట్లా ఆడుకోవాలో తెలుసు, అన్నీ తెలిసి నేను ఎందుకు ఆగుతాను? నాకు రూపాయి ఉంటే ₹10 బిజినెస్ చేస్తాను, 10 ఉంటే 100కి వెళ్ళిపోతాను. ఇప్పుడున్న ఈ బెంజ్ అవ్వచ్చు, లేకపోతే ల్యాంబో అవ్వచ్చు, ఇంకేమన్నా వెహికల్స్ని ప్రెస్టేజ్ సింబల్గా అనుకుంటున్నారా మీకు మీరు? లేకపోతే దానివల్ల ఏమన్నా పిఆర్ పెరిగి ఇంకేమన్నా ముందుకెళ్తాం అన్నట్టుగా ఉన్నారా? అంటే మీ బిజినెస్ స్ట్రాటజీస్ అర్థం కావట్లా. అంటే మీరు చెప్పాలనేది ఉద్దేశం కాదు, బీయింగ్ ఏ యంగ్స్టర్ హౌ యూ లీడ్ యువర్ సెల్ఫ్ అనేది క్వశ్చన్. డెఫినెట్గా కమర్షియల్ ఎలిమెంట్స్ యాజ్ డూ అ వి బిజినెస్. రియల్లీ నీడ్ ప్రెస్టేజ్ సింబల్స్ నౌ డేస్? ఏమంటారు మీరు? Of course we need. Of course we need. Especially when you are doing business of that level, you should be in that level to the customer. To ఇనిషియల్లీ అసలు కస్టమర్ మిమ్మల్ని నమ్మాలి అంటే ఆ సెగ్మెంట్ కస్టమర్, యూ షుడ్ బీ దట్ కాన్ఫిడెంట్ ఆర్ యూ షుడ్ ఇన్స్పైర్ హిమ్ దట్ వే దట్ దిస్ గై కెన్ హ్యాండిల్ ఇట్. పర్ఫెక్ట్ సార్, స్టేట్మెంట్ అంతే. అది ఫస్ట్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ నమ్మకమే.
ఇప్పుడు నాకు ఒక కస్టమర్ కార్ ఇచ్చి ఓ 10 లక్షలు బిల్ చేయాలన్నా ఇక్కడ ఏం బాండ్ పేపర్ లేవు, ఏమీ లేవు. ఆయన నన్ను నమ్మాడు, నమ్మి కార్ ఇచ్చాడు. హీఈస్ గివింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వర్త్ ఆఫ్ కార్ టు మీ జస్ట్ ఆన్ ట్రస్ట్. సో ఎవ్రీథింగ్ కమ్స్ హియర్ అవుట్ ఆఫ్ ట్రస్ట్. ఆ ట్రస్ట్కి ఇనీషియల్గా ఇప్పుడు నేనెవరో అతనికి తెలియదు, అతను ఎవరో నాకు తెలియదు. మా ట్రస్ట్ నన్ను ఎలా చేయాలి? జో దిక్తా ఓ విక్తా. ఓ విక్తా. సో కనపడేది. సో ఫస్ట్ ఎవరైనా మనం చూసినప్పుడు స్టోర్ యాంబియన్స్ బట్టి ఒక అంచనా వేస్తాం. ఇప్పుడు నేను కూడా ఎక్కడికి వెళ్ళాను అనుకో కొనటానికి, వాళ్ళ స్టోర్ ఎట్లా ఉంది, ఆ యాంబియన్స్ ఎలా ఉంది, దాన్ని బట్టి వాళ్ళ టేస్ట్ అర్థమైంది. దాని తర్వాత మనం ఎప్పుడైతే ఓనర్ని కానీ లేకపోతే ఎవరినైనా చూస్తామో వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ దాన్ని బట్టి వీళ్ళని అంచనా వేసేస్తాం బిజినెస్ మెన్. దాని తర్వాతే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఫస్ట్ ఇనీషియల్ అట్రాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి కమర్షియల్ ఆస్పెక్ట్స్ చాలా అవసరం. ఇప్పుడు నేను ఎవరో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలీదు, నాకు కార్ ఇవ్వాలి అంటే దే షుడ్ గెట్ సమ్ ఇనీషియల్ ట్రస్ట్. ఎస్పెషల్లీ వెన్ యూ వాంట్ టు అట్రాక్ట్ ద నెక్స్ట్ లెవెల్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ యూ ఇన్ ఎనీ ఫార్మ్. వై విల్ దే ట్రస్ట్ యూ? బాగా మిమ్మల్ని ట్రస్ట్ చేసి పెద్ద బండి ఇచ్చి మీరు ఏమన్నా ఖరాబ్ చేయటమో, అనుకున్న దాన్ని రీచ్ అవ్వకపోవటమో, అలాంటిది ఒకటి చెప్పండి. బాగా సాటిస్ఫై అయ్యి పెద్ద బండి ఇచ్చిన అది ఒకటి చెప్పండి. కొన్ని బిజినెస్లో ఏమైందంటే యాక్సిడెంటల్గా అవుతాయండి. ఇంకా ఆ కస్టమర్ మనకు పోయినట్టే. ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక మైనింగ్ కస్టమర్, పాపం ఆయన తప్పేం లేదు, ఆయన చాలా మంచివారు. ఫార్చునర్కి ఆయన ప్రాబ్లం ఏంటంటే ఫార్చునర్లో ఉన్న మేజర్ ప్రాబ్లం రోలింగ్ ప్రాబ్లం. కుదిపేస్తుంది ఇట్లా 20-30 స్పీడ్లో కూడా ఇట్లా ఊగుతూ ఉంటుంది. సో దీనివల్ల బాడీ పెయిన్స్ మొత్తం బ్యాక్ పెయిన్ వస్తుంది. సో వాళ్ళ అబ్బాయి యుఎస్లో ఉంటాడు. అతను మామూలుగా మా ఫాలోవర్, ఫాస్ట్ ట్రాక్స్ ఫాలోవర్. సో ఆయన నా పర్సనల్గా కూడా నన్ను చూస్తూ ఉంటాడు. డైరెక్ట్గా ఇద్దరికి పరిచయం లేకపోయినా కూడా వాళ్ళ డాడీకి చెప్పాడు ఇక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. అట్లా ఆయన మా స్టోర్కి వచ్చి ఫస్ట్ ఆన్లైన్ కాల్ చేశారు. తర్వాత నేనే ఎత్తాను, అది ఆయనకి తెలియదు, నేను ఎత్తాను. నేను మళ్ళీ మా స్టాఫ్కి ఇచ్చాను, స్టాఫ్ డీల్ చేశారు. డీల్ చేసిన తర్వాత సడన్గా ఆయన షాప్కి వచ్చారు. మీరు నెంబర్ ఇచ్చారు అంటే ఓనర్తో మాట్లాడాలంటే నా దగ్గర తీసుకొచ్చు. సో సస్పెన్షన్ కావాలి. ఇంకా నేనే మాట్లాడి సరే అదేదో ఒక 3 lakhs వర్త్, సరే ఇప్పుడు 1 lakh అడ్వాన్స్ ఇస్తాను తెప్పియండి అన్నారు. కింద మీద పడి తెప్పించాం కార్కి వేసిన ఒక వారం రోజుల తర్వాత సడన్గా ఫోన్ చేశారు. కొంచెం ఉంటే నేను చచ్చిపోయేవాడిని, అది సస్పెన్షన్ది ఒక బోల్ట్ ఉంటుంది ఒకటి, క్యాంపర్ బోల్ట్, అది లూజ్ అయిపోయింది. సో దానికి టెక్నికల్ ఇష్యూ ఉంది, మేము బాగానే ఫిట్ చేసాము, ఆయన దాని తర్వాత 10 రోజులు వాడారు, అంతా అయింది. ఇక్కడ ఇందులో నా తప్పు లేదు, ఆయన తప్పు లేదు, కానీ యాక్సిడెంటల్గా అట్లా అయింది. కార్కి ఏం కావాలా, ఆయనకి ఏం కావాలా, ఏం కాలేదు. కానీ ఇంకా మా మీద ట్రస్ట్ అయితే ఆయన పోయింది. రెక్టిఫై చేయడానికి అవకాశం ఇవ్వడం కానీ మీరు రండి సార్ మేము చేస్తామంటే నేను ఇమీడియట్గా ఆయనే ఒక 250 kilometers దూరంలో ఉన్నారు, అక్కడి నుంచి మనము ఈ ట్రాలీ టోయింగ్ది తెప్పించి ఇక్కడికి రాగానే వద్దమ్మా నాకు మొత్తం ఇప్పేసేయండి అన్నారు. మొత్తం ఇప్పేసాము, డబ్బులు మొత్తం రిటర్న్ ఇచ్చాం, ఆ టోయింగ్ డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చాం. ఇంకా కానీ ఆ కస్టమర్ మనకి వెనక్కి రారు. కానీ ఇంత ఓపెన్గా చెప్పడం కూడా కష్టమే, తప్పదు, ఏం చేస్తాం. ఇప్పుడు అక్కడ నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుసు ఈ ఫీల్డ్లోనే కాదు మీరు ఎక్కడైనా కానీ, ఇప్పుడు మీరు ఒక ఐటమ్ వేయించుకున్నారు, 15 రోజులు 20 రోజులు వాడారు, తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది రెక్టిఫికేషన్ చేసిస్తా అంటారు, కానీ సెకండ్లో డబ్బులు ఎవరు. నేను మామూలుగా నా సప్లయర్కి ఒక 50,000 అడ్వాన్స్ వేసి 2 రోజుల తర్వాత నాకు వద్దు, నేను ఇంకా తీసుకోలేదు కదా, డబ్బులు రిటర్న్ ఇవ్వన్నా కూడా ఆడు మళ్ళీ ఫోన్ ఎత్తాడు. సేమ్ సస్పెన్షన్స్ మరి మీరు ఇంకో దానికి వేయరు కాబట్టి ఆ 3 lakhs కంప్లీట్గా పార్ట్ కూడా ఏం కాలేదు, అది కొంచెం యాక్సిడెంటల్గా టెక్నికల్గా ఒక ఇష్యూ వల్ల అది పోయింది. బట్ ఆయనకి నేను చెప్పచ్చు కూడా, అసలు ఎవరు రిటర్న్ ఇవ్వరండి, కావాలంటే మీకు మళ్ళీ నేను సెట్ చేసి ఇస్తాను అన్నీ చెప్పచ్చు. కానీ నేను ఆయన వైపు నుంచి ఆలోచించాను, నేను ఒక కస్టమర్ అయితే అంతే కదా, నా ప్రాణం పోతే 3 లక్షలు. కానీ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే నేను ఎందుకు వదలాలి డబ్బులు, నాకు మొత్తం టోయింగ్ డబ్బులు కూడా ఇవ్వండి అని మెసేజ్ పెట్టాడు. నేను ఏం మాట్లాడుకుంటే ఆ డబ్బులు కూడా ఇచ్చేసాను. సాటిస్ఫాక్షన్ అయినటువంటి క్లయింట్ అనుకోండి, చాలా మిమ్మల్ని నమ్మి పెద్ద బండి ఇచ్చి బాగా హ్యాపీగా ఫీల్ అయినటువంటి కేసెస్ చెప్పాలి అని అంటే అట్లా చాలా కస్టమర్స్ ఉన్నారు. మేము ఫస్ట్ లెజెండర్ కన్వర్షన్ అనేది మేము హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. అంటే ఈ ఫార్చునర్ ఎప్పుడు కూడా ప్రతి 2 years 3 yearsకి ఫేస్ లిఫ్ట్ వస్తూ ఉంటుంది. సో ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా ఒక వెహికల్ అవుతుంది. సో ఇప్పుడు అనేదాన్ని లెజెండర్ అంటారు.
పాత మోడల్స్ ఉంటాయి 2016 నుంచి, ఓకే. దాన్ని కన్వర్ట్ టు న్యూ షేప్. ఇప్పుడు షోరూమ్ వెహికల్ ఏది ఉందో అది చేసేవాళ్ళు. అది నేను 3 years బ్యాక్ నుంచే స్టార్ట్ చేశాను. రెడీ పెట్టేవాడిని. మార్కెట్లో అప్పట్లో ఎవరు రెడీ పెట్టేవాళ్ళు కూడా కాదు. అంటే వచ్చి లైవ్ డెమో చూసుకొని అంటే ఇప్పుడు ఇట్లా వస్తే మీరు కార్ ఇస్తే ఇమీడియట్గా స్టార్ట్ చేపిస్తాను. నేను ఫస్ట్ నుంచి అలవాటు చేసిన ట్రెండ్ ఏంటంటే ఆర్డర్ అనేది ఏది లేకుండా ఏదైనా 99% రెడీగా. ఓకే. ఇప్పుడు కూడా మేము రిక్లైనర్స్ అని ఒకటి కొత్తది తీసుకొచ్చాం. సో వీఆర్ ద ఓన్లీ పర్సన్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ, లేకపోతే ఇండియాలో వన్ ఆఫ్ ద అని చెప్పచ్చు స్టాక్ రెడీ పెడతాం. వేరే ఎవరి దగ్గర రెడీ ఉండదు. సో ఆ డేర్ చేసి ఫస్ట్ మన కొత్త ప్రోడక్ట్ ఏదైనా వస్తే ఇన్వెస్ట్ చేసి డేర్ చేసి తెప్పిస్తాం. ఫస్ట్ అది అసలు అది ఏంటనేది చూస్తాం. ఇలా మొత్తం ఇండియా వైడ్లో మా ఫీల్డ్లో ఒక 10 మంది ఉంటారు. ఏది డేర్ చేసి ఒక ట్రెండ్ సెట్టర్స్ కింద. మిగతా వాళ్ళందరూ మనం బాగా బిజినెస్ చేసి మన వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు తెప్పిస్తాను అనుకో, లేకపోతే వాళ్ళ దగ్గరికి కూడా బిజినెస్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ అడుగుతారు నాకు ఇది కావాలి, నేను అక్కడ తెప్పించాను. బట్ ఎప్పటికీ మేమే ఫస్ట్ ట్రెండ్ సెట్టర్స్ ఉంటాం. ఎప్పుడు మార్కెట్ డామినేటింగ్లో మేమే ఉంటాం. ఏదైనా పెద్ద వెహికల్ బాగా కస్టమైజ్ చేసి సాటిస్ఫాక్షన్ మీకు పర్సనల్గా అనిపించిన వెహికల్? వీఆర్ ఇంటూ రెగ్యులర్ కార్స్ని ఎక్కువ కామన్ ఐటమ్స్ బాగా చేస్తూ ఉంటాం. బట్ రిక్లైనర్స్ ఐ ఫీల్ దట్ వెరీ హ్యాపీ.